వాస్తవుడు శ్రీనివాస్ గారు. అతను ఈ యొక్క సైకిల్ని గీతామయ బాలభవనానికి బహుకరించడం జరిగింది. మరి వారి పిల్లలు ఈ సైకిల్ని వాడారు. వారు ఈరోజు ఇంటర్ డిగ్రీ కట్టారు. మరి పై కోర్సులకు వెళ్తాం మూలంగా మరి ఈ యొక్క సైకిల్ని ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో గతంలో మేము కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. గీతామయ బాలభవనం మొత్తం 50 మంది పేద విద్యార్థులు ఆడపిల్లలు మాత్రమే చదువుకుంటుంటారు. నేను 2-3 వీడియోలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వీడియోని చూసి స్పందించి మరి ఈ యొక్క సైకిల్ని ఈరోజు గీతామయ బాలభవనంలో మరి ఓంకార్ ఇతను ఈ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. మరి ఇతను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్న పిల్లలకి బాగా చదువుతూ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఎవరైనా ఇచ్చినా కానీ వారికి ఈ యొక్క సైకిల్ అందజేయడం. కాబట్టి ఈ అబ్బాయి ఇక్కడ దాదాపు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. మన బాలభవన్ అనేక సేవా కార్యక్రమాల్లో చేస్తున్న భాగంలో మరి ఈరోజు ఓంకార్కి యొక్క సైకిల్ ఉంటుంది. మరి ఓంకార్ కూడా చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఇతనికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు, బాగా చదువుతున్నాడు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాడు ఇవ్వడం జరుగుతుంది. మరి నగర ప్రజలకు మేము చెప్పదలిసింది ఏంటంటే మరి మీ ఇంట్లో పిల్లలు మరి అదేవిధంగా మీరు వాడినటువంటి సైకిల్స్ ఏదైనా మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నటువంటి సైకిల్ తీసుకెళ్ళచ్చు. ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా. మరి వారందరూ కూడా ఎవరైనా దాతల ముందుకు వచ్చి మీ ఇంట్లో ఏదైనా సైకిల్స్ ఉండి పాత సైకిల్స్ బాగా మంచి రన్నింగ్ కండిషన్ ఉన్న సైకిల్ లేదా కొంతమంది మేము కొత్త సైకిల్స్ ఇస్తామని బాగా చదువుకున్న పిల్లలకి అంటే అట్లాగానే మరి ముందుకు వచ్చే దాతలు ఇలాంటి వారికి తమ వంతు సహాయం చేస్తే మన పిల్లల భవిష్యత్తులో మీ పిల్లల్లాగే మీరు కూడా చక్కగా చదువుకొని ఈ యొక్క సమాజానికి ఉపయోగపడతారని మరి ఏసీ నగర్లో ఉన్న గీతామయ బాలభవన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి ఈరోజు ఈ యొక్క సైకిల్ ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా వారి యొక్క పిల్లలు బాగా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని. ఎందుకంటే అతను వాడినటువంటి సైకిల్ మరి ఈరోజు ఇట్లా ఈ విధంగా ఈ పిల్లలు కూడా వారి పిల్లలాగే చదువుకోవాలని మరి శ్రీనివాస్ గారు మరి అతని యొక్క ఆలోచన మంచిది మంచిది. అదేవిధంగా మరి పిల్లలు కూడా చక్కగా చదువుకునే యొక్క సమాజానికి ఉపయోగపడాలి. మరి ఇంకా దాతలు కూడా ముందుకు వచ్చి మీ దగ్గర ఏదైనా మంచిగా వాడిన సైకిల్ కానీ లేదా కొత్త సైకిల్ కానీ తెచ్చు. మరి పిల్లలు టయానికి స్కూల్కి వెళ్ళి మళ్ళీ టయానికి రావడం కానీ కొంచెం స్ట్రెయిన్ తగ్గుతుంది వాళ్ళకి. కాబట్టి దాతలు గమనించవలసిందిగా మనం చేస్తూ మరి ఇంట్లో గీతామయ బాలభవన్ తరఫున మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరటం